దినవృత్తాంతాలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 41వ వచనాన్ని చూడగలిగితే, నా దేవా యెహోవా, బలమునకు ఆధారమగు నీ మందసమును దృష్టించి లెమ్ము, నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము. దేవా యెహోవా, నీ యాజకులు రక్షణ ధరించుకొందురుగాక. నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషించుదురుగాక. దేవా యెహోవా, నీవు నీ చేత అభిషేకము నొందిన వానికి పరాన్ముఖుడవై ఉండకము. నీవు నీ భక్తుడైన దావీదునకు వాగ్దానం చేసిన కృపలను జ్ఞాపకము చేసుకొనుము. పిల్లరా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషిస్తారు. పిల్లరా, ఇది 6వదిగా దేవాలయము సంతోషించేటువంటి స్థలం లేక ఆనందించేటువంటి స్థలం. ఇది దేవునికి స్తోత్ర. దేవుని యొక్క ఆలయములోకి వచ్చి నువ్వేం చేయాలి? సంతోషించగలగాలి, ఆనందించగలగాలి. ఇది ఆనందించే స్థలం, ఇది సంతోషించే స్థలం. దేవుని యొక్క వాక్యంలో చూస్తాం, ఆనందించుడి, ఫిలిప్పీ పత్రిక 4:4 ఉంటుంది. ఆనందించుడి, మరలా చెప్పుదును, ఆనందించుడి. మీరు సహనాన్ని కలిగి ఉండి సమస్తాన్ని సహించుకుంటూ ఎప్పటికప్పుడు మీరు ఎలా ఉండాలి? ఆనందంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషమే సగం బలం అన్నారు పెద్దలు. పిల్లరా, ఈ మధ్యకాలంలో ఒక సైంటిస్టులు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి అనాలిసిస్ చేసి పరిశోధన చేసి చెప్పిన సంగతి ఏంటంటే, అనేక మందికి పిల్లరా క్యాన్సర్ రోగం రావడానికి గల కారణం ఏంటి అని అంటే, ఈ యొక్క మాటికి దుఃఖం, బాధపడుతూ ఏడుస్తూ వేదన చెందుతూ ఉండడం వలననే అనేకులు క్యాన్సర్ అనే రోగం వస్తుంది అని పరిశోధనలో తేలిందట. దేవునికి స్తోత్రం. పిల్లరా, వాస్తవానికి అన్ని రకాల క్రిములు, అన్ని రకాల కణాలు మనలోనే ఉంటాయి, ఎక్కడ రావు. మనం చచ్చిపోయిన తర్వాత మనల్ని ఏగా వాలకుండా దాచేసారనుకోండి, మనం పాడవకుండా ఉంటామా? చెప్పండి. అలాగనే పాడైపోతాం. ఎందుకు పాడైపోతాం? ఆల్రెడీ మన శరీరంలో అంటే ఏగలే వాలక్కర్లేదు, ఇంకోటి రావక్కర్లేదు. శరీరంలో బ్యాక్టీరియా ఉంటుంది, మంచి బ్యాక్టీరియా ఉంటుంది, చెడు బ్యాక్టీరియా ఉంటుంది. పోయిలారా, అలాగే ప్రతి మానవుని యొక్క శరీరంలో కూడా అన్ని రకాల కణాలు ఉంటాయి. పోయిలారా, అన్ని రకాల కణాలు ఉంటాయి. అవి కొన్ని ఒకందుకు పనిచేస్తాయి, కొన్ని ఒకందుకు పనిచేస్తాయి. ఏదైనా తగిన మోతాదులో ఉండాలా. ఏదైనా ఇప్పుడు రక్త కణాలు ఉన్నాయనుకోండి, తగ్గిపోతే ప్లేట్లెట్స్ డౌన్ అయిపోయాయి అంటారు. పెరిగిపోతే 4,50,000 కంటే ఎక్కువ కణాలు ఉన్నాయనుకోండి, అప్పుడు వచ్చేది జ్వరం. మనకి తగ్గిపోయిన జ్వరం వచ్చేది, చెప్పండి, పెరిగిపోయిన వచ్చేస్తుంది. ఆ డెంగ్యూ వ్యాధి తగ్గిపోతే కొంతమంది హాస్పిటల్లో ఉంటారు, కొంతమంది పెరిగిపోవడం వల్ల కూడా హాస్పిటల్లో ఉన్నారండి. ఏమనంటే ప్లేట్లెట్స్ పెరిగిపోయినాయండి. పిల్లరా, ఈరోజు ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉండకూడదు, ఉండవలసిన దానికంటే తక్కువ ఉండకూడదు. HP 16 దాటిపోయి ఉండకూడదు. పెరిగిపోయిందా అది జబ్బే, తగ్గిపోయిందా అది జబ్బే. దేవునికి స్తోత్ర. ఏదైనా చెప్పండి, ఉండవలసిన మోతాదులో ఉండాలి. అలాగే క్యాన్సర్ కణాలు, దానికి సంబంధించిన బ్యాక్టీరియా కూడా బాడీలో ఉంటుంది. పిల్లరా, అది కూడా ఎప్పుడు విజృంభిస్తుంది అని అంటే, ఎప్పుడైతే స్ట్రెస్, ఎప్పుడైతే ఒత్తిడికి గురవుతామో, ఎప్పుడైతే మాటికి మానసికంగా బాధపడుతూ ఉంటామో. పిల్లరా, కొందరు దుఃఖాన్ని సంతోషంగా మార్చుకోరండి, సంతోషాన్ని కూడా దుఃఖంగా మార్చేసుకొని వీళ్ళే ఏదో సాధించేసినట్టు, లోకాన్ని తలకిందులు చేసేవాడు వీడే అన్నట్టుగా, పిల్లరా పరిస్థితులన్నింటినీ మార్చగలిగిన వాడిని నేనే అన్నట్టుగా ముఖం అలా పెట్టుకొని, పిల్లరా ఇక విచారంగా, దుఃఖంగా, చాలా దిగులుకి లోనైపోయి తినడం మానేసి నిద్రపోకుండా చేసేస్తూ ఉంటారు. పిల్లరా, ఇలాంటి వాళ్ళకి ఏమవుతుందట? పరిశోధనలో చెప్పిన మాట చెప్పండి, క్యాన్సర్ వస్తుంది. ఇది శాపనార్థం కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనెవరికి శాపనార్థం పెట్టట్లేదు. పిల్లరా, ఒకవేళ నేను పెట్టినా రాదు. అది దేవుడు ఎవరిని శపిస్తే వాళ్ళకి వస్తుంది, దేవుడు ఎవరిని దీవిస్తే వాళ్ళకి దీవెన వస్తుంది. అంతేగాని మనుషులు శాపనార్థాలు పెట్టినంత మాత్రాన పిల్లరా ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. కొంతమంది తెగ బాధపడిపోతుంటారండి. నువ్వు రాలిపోతావు అనగానే నేను రాలిపోతానంట, నీ బిడ్డలు అలాగైపోతారా, నీ దుమ్మెత్తిపోయా, నీ బూడిదెత్తిపోయా అనగానే ఇంకా ఎంత కోపం వచ్చేద్దో వాళ్ళకి.
వీళ్ళరా ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా నువ్వు దేవుడు ఆలయంలో ఉండు, అవన్నీ దేవుడు దీవెనగా మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇలాంటి వాటికి నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. కానీ దేవుని యొక్క మందిరము ఎలాంటిదంటే సంతోషింపచేసే స్థలం. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత కూడా దుఃఖముఖుడువై విచారంతో వేదనతో ఉంటే, ఆ అన్న బాగానే దేవుని సందుకు వచ్చి అవసరాన్ని బట్టి ప్రార్థన చేసింది బాగానే ఉంది, కానీ ఆ తర్వాత ఏడుతుందట, అడుగుతుంటే ఏడుతుందంట, చెప్పట్లేదట సమాధానం, ఏడుస్తుంటే ఇక సిరాకు వచ్చి దైవజనుడు అన్నాడట, నువ్వు బిడ్డను కన్నదాకా మోగదానివి అన్నాడట. ఇంకంతే అయిపోయింది. దేవునికి స్తోత్రం. దేవుడి సన్నిధిలో కొంతమంది ఉంటారండి, మంచి మాట కూడా ఏడుతో చెప్తారు. ఏడడం ఆపేసి చెప్పమంటాను నేను ఒక్కోసారి. ఎందుకంటే సరిగా అర్థం అవదు, అసలు మామూలుగానే సరిగా అర్థం అవదు, దాంతో ఏడుపు తగిలితే ఇక అసలు అర్థం అవదు, ఏం చెప్తున్నారో అర్థం అవదు. పోయిలారా, అందుకని మంచి మాట కూడా కొంతమందికి ఏదన్నా ఏడుతూ చెప్పాలేమో అన్నట్టుగా కూడా ఉంటుందండి. అందుకని వాళ్ళు 365 రోజుల్లో లేక 52 ఆదివారాల్లో ఒక్క ఆదివారం కూడా సంతోషంగా చెప్పరండి. 52 ఆదివారాలు కూడా ఎక్కడ రాని ఏడుపు వచ్చేస్తుందండి. కార్యం జరగకపోయినా ఏడిచేస్తారు, జరిగిన తర్వాత కూడా ఏడిచేస్తారు. ఇది ఎందుకంటే ఆనంద బాష్పాలు అవి, ఎందుకంటే కార్యం అవసరం నెరవేరక ఏడుపు అన్నమాట. పోయినారా, ఏదైనా ఏడటమే, వారం దేవుడి మందిరంలో ఏడుతూ ఉండడమా? దేవుడు చేసిన కార్యాన్ని మామూలుగా చెప్పు, పెళ్ళి దేవుడి స్తుతి, దేవుడి కార్యం చెయ్యాలనుకున్నావా అది కూడా చెప్పు, అర్థమవుతుంది అందరికీ. నువ్వు ఏడటమే పని పెట్టుకుంటే ఎలా? ప్రతిదానికి ఏడుపు. ఏడటం మానేసి దేవుడి సన్నిధి ఆనందించే స్థలం ఇది, సంతోషించే స్థలం ఇది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను సంతోషింపచేసే స్థలం ఇది. దేవుడి మందిరంలో సంతోషంగా ఉండు, ఉల్లాసంగా ఉండు. దేవునికి స్తోత్రం. ఇక పిల్లరా, కొంతమంది జ్ఞానం లేనోళ్ళు అని చెప్పాను కదండి, వాళ్ళు ఇందాక చెప్పాను రెండవ మాటలో, ఆ అజ్ఞానం మనకి ఎక్కువైపోతే అందరూ నవ్వుతుంటే వీళ్ళు ఏడుతారు, అందరూ ఏడితే వీళ్ళు నవ్వుతారు. ఇదొక బ్యాచ్ ఉంటుంది, ఇదొక వేరే బ్యాచ్ అండి ఇది. పిల్లరా, అందరూ నవ్వితే ఇలాగ నచ్చదు అసలు, అందులోని వీళ్ళకి కెట్నోళ్ళు నవ్వితే అసలు నచ్చదు. పోయిడారా, వాళ్ళు నవ్వితే చాలు అప్పుడు దాకా పక్కపక్క తెలక నవ్వేస్తారండి. ఇలా చూడగానే వాళ్ళు కూడా నవ్వుతున్నారు, వాళ్ళు నవ్వితే నేను నవ్వను, వెంటనే మారిపోద్ది, ఫేస్ కట్ అంతా మారిపోద్దండి. పిల్లరా, ఇది ఒక బ్యాచ్ ఉంటుంది. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఈరోజు దేవుని బిడ్డలమైన మనందరం సంతోషించే వారితో సంతోషంగా ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, లోకంలో ఉన్నటువంటి అజ్ఞానం అలాంటి అదంతా కూడా ఇక్కడ తీసుకురాకూడదు. ఇందాక చెప్పాను పిల్లరా, అదంతా అజ్ఞానంతో కూడినటువంటి ఆలోచన విధానంతో సాగిపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ మధ్యకాలంలో పిల్లరా, అసలు జ్ఞానం అంటే ఏది మంచిదో ఏది చెడో, అలాగే ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అది జ్ఞానం. మనుషులందరూ ఆదాము కాలం తర్వాత అందరూ బట్టలు కట్టుకుంటున్నారు కదా, చెప్పండి, బట్టలు కట్టుకుంటున్నారు లేదా? ఈ మధ్యన ఒకడనాలో తెలదు, ఒకతనాలో తెలదు, ఆమె తెలదు, అతడో తెలదు. పిల్లరా, బట్టలు ఇప్పేసి ఊరి మీద తిరుగుతుంది, 4 దండలు వేసుకొని తిరుగుతుంటే ఆవిడ వెనకాల అందరూ తిరుగుతున్నారు. ఆవిడ ఎంతకీ మగోడో తెలదు, ఆడదో తెలదు, మొత్తం మీద ఏదో మార్పిడి చేసుకుందంట. ఇప్పుడు ఆవిడ వెనకాల జనాలందరూ ఏం చెప్తున్నారు? సీఎం గారి దగ్గర నుంచి మొదలుకొని పోలీస్ అధికారి వరకు ఎవరు ఏమనట్లేదండి. ఈ మధ్యన నోరు బారేసుకుంటున్నాడు, నోరు కూడా బారేసి ఏది పడితే అది మాట్లాడుతున్నారు, అయినా పట్టించుకోవట్లేదు. మొన్న కర్ర తీసుకొని ఒకరిని బాధేశాడు, అయినా కానీ పట్టించుకోవట్లేదు. అలా అక్కడ పేల్చేస్తానంటున్నాడు, వీళ్ళని చంపేస్తానంటున్నాడు, వాళ్ళని పొడిచేస్తానంటున్నాడు, అయినా కానీ ఏమి మనలాంటి వాళ్ళు ఏమన్నా కాల్చేస్తాను పొడిచేస్తాను అంటే వెంటనే తీసుకెళ్ళి లోనేస్తారండి. ఏండి ఆయన ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉన్నాడండి, దిగంబరిగా తిరుగుతుంటే పూజలు చేస్తున్నారు, దిగంబరిగా తిరుగుతుంటే పట్టించుకోవట్లేదు. జ్ఞానం అజ్ఞానం అంటే నన్ను అడిగితే అంటాను కదా వీళ్ళారు. ఆయన అఘోరాలు అనేవారు ఒక ప్రాంతంలో ఉంటారు, వాళ్ళ దర్శనం కోసం వెళ్ళేవాళ్ళు పిల్లలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ దర్శనం, ఆ దివ్య దృష్టితో ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తారు. కానీ ఈయన పట్టణాలు పల్లెలు పట్టణాలు అన్నీ తిరిగేస్తాడు ఈయన. వీళ్ళరా, చివరికి నేను అంటాను, ఏదో ఒక రోజు ఇది సరైన వ్యక్తి కాదు అనే సంగతి తెలిసిందాకా అలా చేస్తారు, ఏదో ఒక నష్టం జరగరాంది జరిగిందాకా అలా చేస్తారు. ఈ అజ్ఞానం అలా పనిచేస్తుంది లోకంలో. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు జ్ఞానం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం.
పిల్లలు ఆ జ్ఞానం నిన్ను అందరూ నవ్వితే నవ్వేటట్లుగా చేయాలి. అందరూ బాధతో ఉంటే నువ్వు కూడా అక్కడ బాధపడేటట్లుగా చేస్తుంది జ్ఞానం. ఏది మంచిది, ఏ సందర్భం ఏంటని తెలిసేలా చేస్తుంది.